యూట్యూబ్లో మీకు సక్సెస్ రావాలి, ఎక్కువ మంది వ్యూస్ రావాలి, ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ రావాలి అంటే ఏం చేయాలి అంటే మీరు ఏంటంటే డిఫరెంట్ కంటెంట్, న్యూ కంటెంట్ చేయాలి, కొత్తగా ఉండాలి. ఉదాహరణకి మనకు ఎన్నో సినిమాలు వస్తున్నాయి, కానీ ఆ సినిమా అనేది కొత్తగా ఉంటేనే కదా చూస్తున్నాం వెళ్ళి. ఇప్పుడు కోట్ల సినిమాలు వస్తున్నాయి, లక్షల సినిమాలు వస్తాయి కదా, ఒక సినిమా తర్వాత ఒకటి, ఒక సినిమా తర్వాత ఒకటి వస్తున్నాయి. కానీ ఏ సినిమా అన్నా ఇంకో సినిమాకు సేమ్ టు సేమ్ కాపీ ఉందా? మాటలు కానీ, పాటలు కానీ, కథ కానీ ఎక్కడ ఉండదు. ఇన్ని రకాల సినిమాలు సృష్టిస్తున్నారు కదా. అలాగే ప్రతి సినిమా ఇంట్రెస్ట్గా ఉంటుంది, చివరి దాకా చూసే విధంగా ఉంటుంది. కానీ ఏ సినిమా ఇంకో సినిమాకు ట్యాలీ కాదు కదా, అదనమాట. అలా ట్యాలీ అయితే పాత సినిమాని చూసినట్టుగా ఉంటుంది. అంటే ఒక కొత్త సినిమా ఇంకో సినిమా ట్యాలీ అయితే అరే ఆ సినిమా లాగానే తీశారా, అదే సినిమాలా ఉంది, ఇలా కథ ఏం లేదు అనుకుంటారు. కాబట్టి కొత్తగా తీయాలి, కొత్త కథ తీయాలి, ఇంట్రెస్ట్గా ఉండాలి. అది ఎలా తీయాలి, ఎలా చేయాలి అనేది ఇప్పుడు చెప్తాను. మామూలుగా మనం ఒక వీడియోను ప్లే చేస్తాం కదా, ఇది డివిడి ప్లేయర్లో ప్లే చేసిన తర్వాత మళ్ళీ చూడాలనుకుంటే ఏం చేస్తాం, రివైండ్ చేస్తాం. రివైండ్ చేసినప్పుడు ఉల్టా వస్తుంది కదా. అంటే ఇప్పుడు రైలు బండి ముందుకు పోతుంది, ముందు పోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వస్తే ఎలా ఉంటుంది? ఆ విధంగా ఒక బస్సు ముందుకు పోతూ ఉంది, వెనక్కు పంపిస్తే ఎలా ఉంటుంది? అలా వెనక్కు నడిచాడు అంటే ఒక మనిషి ముందుకు నడుస్తాడు, ఆ మనిషి వెనక నడిస్తే ఎలా ఉంటుంది? అలా డివిడి ప్లేయర్లో ఒక చూసిన సినిమాను మళ్ళీ వెనక్కి తిప్పి చూడాలనుకున్నప్పుడు రివైండ్ చేస్తాం, అది అలా ఉంటుంది కదా. అప్పుడు అంతా గజిబిజి గజిబిజిగా వస్తుంది కదా. కానీ అదంతా గజిబిజి గజిబిజిగా ఉంటుంది. మళ్ళీ ప్లే చేసినప్పుడు, మొదటి నుండి ప్లే చేసినప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఆ గజిబిజి గజిబిజిని మనము ఫస్ట్ నుండి స్టార్ట్ చేసి చివర అన్నట్టుగా చూపిస్తే ఎలా ఉంటుంది? అరే పిచ్చి పిచ్చిగా ఉంది అంటారు, కానీ ఇది రివైండ్ చేశారు, సెన్స్లెస్గా ఉంది అన్నారు కదా, గజిబిజి గజిబిజిగా ఉంది అంటారు కదా. ఒక కథ కూడా అంతే అనమాట. సహజమైన ఒక వ్యవహారాన్ని, సహజమైన ఒక వ్యక్తిల యొక్క స్వభావాన్ని, సహజమైన జీవితం అంటే అందరూ తెలుసు కదా, దాన్ని ఒక తిక్కగా మెంటల్గా పిచ్చి పిచ్చిగా ఒక కోతి కలిదాగినట్టు ఆ స్టూపిడ్గా ఫూల్స్ లాగా చేస్తే ఎలా ఉంటుంది? వీడు పిచ్చోడు అంటారు, హౌలగాడు అంటారు, మెంటల్గాడు అంటారు, రెండు దాస్తారు. లేదా బలం ఉంటే వాడు వీళ్ళని కొడతాడు, గెలుస్తాడు. ఏదైనా వీడు రౌడీగాడు అంటారు, పిచ్చోడు అంటారు, దుర్మార్గుడు అంటారు, మెంటల్గాడు అంటారు, అమాయకుడైతే వాడిని కొడతారు. చిన్నపిల్లలు కూడా పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు కదా. ఇలా ఉంటాయి ఇవన్నీ కథలు. అలాంటివి అసభ్యంగా వ్యవహరించడం, అశ్లీలంగా వ్యవహరించడం, హీరోయిన్ టీజ్ చేయడం, హీరోయిన్ వానికి మల్లబడడం, అల్లరి పెట్టడం, ఇవన్నీ చూసే వాళ్ళకి సరదాగా ఉంటాయి. కానీ అన్ని పిచ్చి పనులు కదా. అవన్నీ ఎందుకు చేయాలి? ఆ అమ్మాయిని టీజింగ్ చేయడం ఏంది, ఆ అమ్మాయి బాధపడడం ఏంది, ఇవన్నీ వింతగా ఉంటాయి కదా. కానీ సినిమాల్లో ఇలాగ ఉంటాయి కథలు అనేవి, ఇలాంటివి అంటే ఒక పిచ్చి కొత్త చేష్టలే. కానీ దాన్ని పిచ్చిగా చూపెట్టారు, పాజిటివ్గా చూపెడతారు. ఎందుకంటే అది సినిమా కాబట్టి అది పిచ్చిగా ఉండదు, ఒక కొత్త కథలాగా ఉంటుంది అనమాట. ఓకే, కాబట్టి దాన్ని చూస్తారు అంతే జనం. కాబట్టి మీరు డిఫరెంట్గా కథ మీరు సృష్టించాలి, డిఫరెంట్గా కంటెంట్ సృష్టించాలంటే మీరు టీవీలో వచ్చే ఎన్నో క్రైమ్ న్యూస్ కావచ్చు, ఎన్నో న్యూస్లు ఉంటాయి, లేకుంటే వేరే వాళ్ళ వీడియోలు ఉంటాయి, వాటిని ఇలా పిచ్చి పిచ్చిగా ఆలోచించండి. ఒరిజినల్ కాకుండా పిచ్చి పిచ్చిగా తిక్కగా తిన్నదరగని చేష్టలు చేస్తారు చూసినా, న్యూసెన్స్ చేయడం, డిస్టర్బెన్స్ చేయడం. ఉదాహరణకు చెప్తాను, న్యూసెన్స్ అంటే ఒక వ్యక్తి మందు కొట్టి ఏం చేసింది తెలుసా? దసరా పండుగ రోజు మందు బాటిల్ పోతూ రోడ్డు మీద అలా పైకి విసిరేసిండు. సో అతనికి సరదాగా ఉంటుంది, కానీ దారిపెంటి వాళ్ళకు కూర్చుకుంటాయి కదా. ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే హీరోలు విలన్లు చేస్తుంటారు సినిమాల్లో, మనకు వినోదంగా ఉంటుంది. బయట అయితే ఇబ్బందిగా ఉంటుంది, ఎవరు చేయరు. కానీ సినిమాల్లో చేస్తారు కదా, ఒక కంటెంట్ కూడా పిచ్చి పిచ్చిగా తిక్కగా పోలీష్గా మెంటల్గా సైకోలాగా పిచ్చి పిచ్చి బిహేవింగ్ చేయండి. కానీ అది పాజిటివ్గా చేసినట్టు చూపెట్టండి. పిచ్చోడు పిచ్చిగా చేసినట్టు కాకుండా, తిక్కగా చేసినట్టు కాకుండా, సహజంగానే ఒక మంచి వ్యక్తి మంచిగానే అలా వ్యవహరించినట్టుగా మీరు చూపించండి, అలా ఆలోచించి. అంటే ఒక వీడియో చూసి కానీ, ఒక న్యూస్ చూసి కానీ, క్రైమ్ న్యూస్ చూసి కానీ అలా తిక్కగా వ్యవహరించినట్టు చేసి దాన్ని కరెక్ట్గా వ్యవహరించినట్టుగా చెప్పండి. చెప్పి దాని గురించి మీరు ఒక మాట చెప్పండి. ఇప్పుడు ఎన్నో వీడియో ఒక విషయాన్ని గురించి చెప్తాం కదా, టీవీలో న్యూస్ వస్తే ఇది తప్పు, అది ఒప్పు, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అంటారు చూసినా, ఆ విధంగా దాన్ని చెప్పండి అనమాట. ఈ చెప్పే విధానం కూడా దాన్ని ఆ పిచ్చిని అది సహజమైన వ్యవహారంగా లాగానే తీసుకొని, ఇలా ఒక దుర్మార్గుడు ఇలా వ్యవహరించాడు, అలా వ్యవహరించాడు అంటూ ఒక కథ చెప్పినట్టు చెప్పండి. కానీ తను తప్పు అనకండి, అతను సహజంగా వ్యవహరించినట్టే చెప్పండి. దీనివల్ల వినే వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటుంది. కానీ ఇది ఎవరికి టాలీ కావద్దు. గతంలో మీరు ఏ సినిమాల్లో కానీ, గతంలో మీరు చూసిన ఏ సినిమా కానీ, కథ కానీ, జనాలకు కానీ వాళ్ళ ఐడియాలు, ఆలోచనలు కూడా టాలీ కావద్దు. అలా కానప్పుడు అది ఇంట్రెస్ట్గా ఉంటుంది, చివరి దాకా చూస్తారు. ఇంట్రెస్ట్గా చెప్పండి దీన్నే. ఉదాహరణకి ఓ ఇండియన్ కల్చర్ ఉంది మనకు. మన కల్చర్ అనేది అమెరికా వాళ్ళకు ఆశ్చర్యంగా ఉంటుంది, వింతగా ఉంటుంది. ఇక్కడ ఫుల్ డ్రెస్లు వేసుకుంటారు, అదే అమెరికాలో హాఫ్ డ్రెస్లు వేసుకుంటారు. కాబట్టి వాళ్ళ కల్చర్ మనకు వింతగా ఉంటుంది. అలాగే చైనా కల్చర్ వాళ్ళకు ఇంకా భిన్నంగా ఉంటుంది. ఇలా రకరకాల దేశాల కల్చర్లు రకరకాలుగా ఉంటాయి. కానీ మనకు భిన్నంగా ఉండొచ్చు, వాళ్ళది మనకు భిన్నంగా ఉంటే మనకు వాళ్ళది భిన్నంగా ఉంటుంది. అంటే ఆశ్చర్యపోతాం, ఏంటి ఈ దేశంలో ఇట్లున్నారని. ఇప్పుడు మన దగ్గర శారీస్ వాళ్ళకి వింతగా ఉంటాయి కదా, వాళ్ళ ప్యాంట్లు మనకు వింతగా ఉంటాయి. ఆడవాళ్ళు కూడా ప్యాంట్లు వేసుకుంటారు.
ఇలా ఎన్నో కల్చర్స్ వింతగా వింతగా ఉంటాయి కదా. అయితే ఇవన్నీ ఎట్లుంటాయంటే మడుగులో చేపలాగా. ఒక మడుగులో చేప ఉంటే అది ఎవరికైనా తెలుస్తుందా? అది ఎవరికీ తెలియదు కదా. అలా ఎవరి కల్చర్స్ వాళ్ళకు ఉంటాయి, మనకు తెలియదు. మనం వాళ్ళ దేశము, వాళ్ళు మన దేశానికి రారు కాబట్టి ఎవరి దేశాలలో వాళ్ళకు ఉంటాయి. అలా మీరు మీ మనసులో కొన్ని ఎవరికి సంబంధం లేకుండా, కనీసం యూట్యూబ్ వీడియోలకు సంబంధం లేకుండా, ఈ ప్రపంచానికి సంబంధం లేకుండా, ఎవరికి సంబంధం లేకుండా మీదైన శైలిలో ఆలోచనలు, భావాలు, ఏవో కళలు కంటూ ఉంటారు, ఊహలు, అనుభవాలు, అనుభూతులు పొందుతారు కదా. ఇవన్నీ మడుగులో చెప్పలాగా ఉండాలి. అంటే వేరే వాళ్ళకు టాలీ కావద్దనమాట. కాకుండా ఉన్న వీటిని తీసుకొచ్చి మీరు యూట్యూబ్లో పరిచయం చేయండి. అంటే ఒక మడుగులో చేపలా ఉన్నదాన్ని తీసుకొచ్చి, మడుగులో ఉన్న చేపను తీసుకొచ్చి సముద్రంలో వదిలిపెడితే ఎలా ఉంటుంది? అందరికీ తెలుస్తుంది కదా దాని గురించి. అలా మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. మీరు మడుగులో చేపలాగా మీ మనసులో ఉన్న ఆలోచనలు, భావాలు మీకు మాత్రమే పరిమితమైనవి, ఎవరికి టాలీ కానివి, ఎవరికి తెలియనివి, ఎవరికి సంబంధం లేకుండా వింతగా ఉన్న కొన్ని ఆలోచనలు ఉంటాయి కదా, అవన్నీ క్రియేట్ చేయండి, లేకుంటే సృష్టించండి. వాటిని ఇలా చెప్పండి, యూట్యూబ్లో చెప్తే చూస్తారు. అంతేగాని యూట్యూబ్ నుండి కాపీ చేసి మళ్ళీ యూట్యూబ్లోనే పెడితే మీకు ఎక్కువ గుర్తింపు రాదు. లేదా టీవీలో కానీ లేదంటే వేరే ఆర్టికల్ చూసి చదివితే అవి అంతగా గుర్తింపు రాదు. ఎందుకంటే అందరికీ తెలిసి ఉంటాయి, వాళ్ళు టీవీలోనో ఎక్కడనో వాళ్ళు వినే ఉంటారు కాబట్టి వాటికి గుర్తింపు రాదు. మీదైన శైలిలో మీరు ఆలోచించి మీరు క్రియేట్ చేసి, ఎవరికి తెలియని మడుగులో చేపలాంటి కొన్ని ఆలోచనలు, భావాలు మీరు క్రియేట్ చేసుకొని వాటిని ఆ మడుగులో చేపను సముద్రంలో వదిలిపెడితే అందరికీ తెలిసినట్టు యూట్యూబ్లో పెట్టండి. అప్పుడు అందరు చూస్తారు. టైటిల్ కూడా అలాగే ఇవ్వండి, అలాగే కంటెంట్ కూడా ఇలాగే తయారు చేయండి. కానీ మీరు సహజత్వాన్ని, సహజంగా ఎంత మంచి కంటెంట్, ఎంత గొప్ప కంటెంట్ చెప్పినా, క్రియేట్ చేసినా చూడరు. కాబట్టి అసహజంగా ఉండాలి. అసహజంగా ఉంటేనే చూస్తారు. అసహజాన్ని ఒక సైకోలాగా, మెంటల్ లాగా, తిక్కలాగా, పని పాట లేని పిచ్చి వేషాలు, పోలీస్ వేషాలు వేసినట్టుగా అలాంటి వ్యవహారాన్ని చేసి దాన్ని మళ్ళీ పాజిటివ్గా చూపెట్టండి. పాజిటివ్గా చేసినట్టు చూపెట్టాలి. అప్పుడు అది వింతగా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. అప్పుడు మాత్రమే మీ కంటెంట్ చూస్తారు, మీ టైటిల్ని చూస్తారు. గుర్తుపెట్టుకోండి. చాలామంది అనుకుంటారు యూట్యూబ్లో సక్సెస్ కావాలంటే, ఉదాహరణకు చెప్తాను, యూట్యూబ్లో సక్సెస్ కావాలంటే యూట్యూబ్ అనేది ఒక మహాసముద్రం అనుకుందాం, ఒక చెరువు అనుకుందాం, ఆ సముద్రం అనుకుందాం, అందులో ఈదడమే అని అనుకుంటారు. సముద్రంలో ఈదడం అంటే ఎంత కష్టమో తెలుసు కదా. అలా ఈదడం, అలా పోరాడడం అంటే సముద్రంలో ఈదుతూ ముందుకెళ్ళడం, పోటీ పడడం అనుకుంటారు. అంటే యూట్యూబ్లో వీడియోలు ఎన్నో ఉంటాయి కదా, వాటిలాగానే మేము వీడియోలు చేయాలి, అందులో నేను వీడియో అప్లోడ్ చేయాలి, జనం చూడాలి అనుకుంటారు. అంటే యూట్యూబ్ అనేది ఒక సముద్రం అయితే అందులో మీరు ఈత కొట్టడము అందులో అని అనుకుంటారు. కానీ అది తప్పండి. యూట్యూబ్ అనేది ఒక సముద్రం అయితే మీరు ఎవరంటే ఒక గట్టి మీద ఉన్న మనిషి అన్నమాట. గట్టి మీద ఉన్న మనిషి ఆ సముద్రంలో దూకాల్సిన పని లేదు. గట్టి మీద ఉన్న మనిషి ఎన్నో వస్తువులు ఉంటాయి కదా మీ చేతిలో, పనికిరాని వస్తువులు, పనికొచ్చే వస్తువులు, ఎన్నో వస్తువులు, రకరకాల కోటి రకాల వస్తువులు ఉంటాయి. అవన్నీ తీసి మనం చెత్తబుట్టలో ఎలా అయితే విసిరేస్తామో అలా మీరు సముద్రంలో విసిరేయండి. అంటే ఒక్కొక్క కంటెంట్ ఓ వస్తువు లాంటిది. అది సముద్రంలో విసిరేస్తే అవి చేపలు తినచ్చు, లేకపోతే తాబేలు తినచ్చు, అలా తిమింగలాలు తినచ్చు, అలా ఎన్నో పాములు ఉంటాయి, అవి తినచ్చు. ఎన్నో రకాల జంతువులు ఉంటాయి కదా, అవి ఆహారంగా తీసుకుంటాయి కదా. ఆ విధంగా యూట్యూబ్లో మీరు కంటెంట్ అనేది నిత్య జీవితంలో యూట్యూబ్కి తెలియని, లేకపోతే ప్రపంచానికి తెలియని, టీవీలో, పేపర్లో ఎక్కడ రాని న్యూస్ మన వాడుక భాషలో నిత్య జీవితంలో మనం ఎన్నో మనకు పర్సనల్గా తెలిసి ఉంటాయి, మన ఐడియాలు వస్తాయి. అవన్నీ తీసి మీరు యూట్యూబ్లో పెట్టాలన్నమాట. పెడితే అవి చూసేవాళ్ళు ఎంతమంది, రకరకాల మనుషులు ఉంటారు. వాళ్ళు మీ కంటెంట్ను నచ్చిన వాళ్ళు చూస్తారంట. ఎవరికి నచ్చిన కంటెంట్ వాళ్ళు చూస్తారు. మీది చూసేవాళ్ళు కొందరు ఉంటారు, వాళ్ళు చూస్తారు. అది ఇక్కడ ముఖ్యం. అంటే ఉదాహరణ చెప్తాను, ఒక వీడియో చేయడం అంటే ఎట్లుంటుందంటే, మనం ఒక పండు తింటాం కదా, జామ పండు, మామిడి పండు తిని ఆడ పెంట మీద పడేసిపోతాం. పోతే అది వర్షానికి ఏమైంది, మొక్క మొలుస్తుంది, మొలిసి పేద వృక్షం అవుతుంది, వచ్చి కొన్ని వేలు లక్షల కాయలు కావచ్చు, ఎంతోమంది తినొచ్చు, వాటి వల్ల ఎంతో డబ్బు రావచ్చు. చూసారా? అలా మీరు ఒక విషయాన్ని చెప్పాలి. అది యూట్యూబ్కి సంబంధం లేని విషయం ఎన్నో మన దగ్గర ఉంటాయి కదా. పొద్దున్న లేస్తే మన ఇంట్లో జరిగేవి, పక్కింట్లో జరిగేవి, ఊర్లో వాడలో ఎక్కడో జరిగేవి, ఎవరికి తెలియని విషయాలు ఉంటాయి కదా, అవి యూట్యూబ్లో పెట్టండి. పెడితే వాటిని ఎంతోమంది చూస్తారు. కొన్ని వేల మంది, లక్షల మంది చూడొచ్చు, మీకు వ్యూస్ రావచ్చు, డబ్బులు రావచ్చు. ఆ విధంగా మీకు సబ్స్క్రైబర్స్ రావచ్చు. అది గుర్తుపెట్టుకోండి. కంటెంట్ ఎలా ఉండాలి, ఎలా తయారు చేయాలంటే మీకు ఫెయిర్గా అర్థమయ్యేలా చెప్తాను. బెల్లం ఉంది, బెల్లం దగ్గరికి ఈగలు వస్తాయి కదా, బెల్లం వేస్తే ఈగలు వస్తాయి. కానీ ఈగల కోసమే మనం బెల్లం ఆడ వేయం కదా. ఈగల కోసం చక్కెర వేయం, కానీ చక్కెరను వెతుక్కుంటూ ఈగలు వస్తాయి. అలాగే బెల్లాన్ని తయారు చేయడం అనేది కానీ, చక్కెరను తయారు చేయడం అనేది కానీ మనం తినడం కోసం చేస్తాం, మన కోసం చేస్తాం. కానీ ఈగల కోసం చేస్తామా? చేయం కదా. అవే వెతుక్కుంటూ వస్తాయి, కానీ వాటి కోసం చేయం కదా. ఇక మీరు చేసే కంటెంట్ కూడా ఆడియన్స్ కోసం చేయకండి, యూట్యూబ్ కోసం చేయకండి. కేవలం కంటెంట్ చేయండి, చేసి అప్లోడ్ చేయండి. కంటెంట్ అనేది మీ పర్సనల్ అనమాట. మీ పర్సనల్ కంటెంట్ని మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే అది ఏ కంటెంట్ అయినా మీ పర్సనల్ అనమాట.
అది మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే అవి యూట్యూబ్లో ఆడియన్స్ అనేవాళ్ళు చీమలు లాంటి వాళ్ళు. ఓకే, బెల్లం దగ్గరికి చీమలు వచ్చినట్టు వస్తారు, అంతేగాని చీమల కోసం బెల్లం తయారు చేయం కదా. అట్లా అన్నట్టు వాళ్ళ కోసం తయారు చేయకండి కంటెంట్, యూట్యూబ్ కోసం తయారు చేయకండి. కేవలం ఆ కంటెంట్ బాగుంటే వాటికి ఆడియన్స్కి నచ్చుతాయి కాబట్టి వచ్చి చూస్తారు, అలా ఉండాలి. కంటెంట్ అనేది ఎలా చేయాలంటే, ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉంటే ముళ్ళు గుచ్చుతుంది. మనం కావాలని దొక్కుతామా, అనుకోకుండా దొక్కితే గుచ్చుతుంది. ఆడ ముళ్ళు పడుతుంది. అదే ఎవడన్నా కావాలని పెడతారా, పెట్టరు. ఎందుకో ఎవడో పోతుంటే ముళ్ళు ఆడ పడుతుంది, అది మనకు గుచ్చుతుంది, అంతే కదా. ఇక కంటెంట్ కూడా ఆడియన్స్ కోసమే మీరు కంటెంట్ పెట్టకండి, వాళ్ళ కోసమే టైటిల్ తయారు చేయకండి. అలాగే వాళ్ళు మీ వీడియో చూడాలని పని కొట్టుకొని ఎవరు చూడరు, అనుకోకుండా ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటే మీది అట్రాక్షన్గా కనిపిస్తే దాన్ని క్లిక్ చేస్తారనమాట. కాబట్టి ఇలా చేయండి, అంతేగాని వాళ్ళ కోసం చేయొద్దు, మీరు చూడాలని వాళ్ళు రారు. ఈ రెండు తప్పు. కేవలం ఒక మంచి కంటెంట్ మీ పర్సనల్గా వ్యక్తిగత జీవితాన్ని పెట్టండి, అది ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎవరిదైనా నా జీవితం నీకు ఇంట్రెస్ట్ ఉంటుంది, నీ జీవితం ఇంకో ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంకోటి జీవితం ఇంకోటికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కాబట్టి క్లిక్ చేస్తారు. అట్లా పెట్టండి. ఇప్పుడు కంటెంట్ ఎలా పెట్టాలంటే, రోడ్డు మీద ఎవరో భీకరంగా కొట్లాడుకుంటూ ఉంటే చుట్టూన్న జనం అంతా కూడి చూస్తూ ఉంటారు. ఆ ఇద్దరు కొట్లాడుకునే వ్యక్తులు జనాలు చూడాలని కొట్లాడుకుంటారా? కొట్లాడుకోరు కదా, వాళ్ళకి సంబంధించిన గొడవ అది. కానీ జనాలంతా చుట్టూ మూడు చూస్తూ ఉంటారు. వాళ్ళు వీళ్ళని చూడడానికి ఏమన్నా వచ్చారా? వీళ్ళ వేడుక చూడడానికి ప్లాన్ వేసుకొని ఇంటి నుండి వచ్చారా? ఎవరో ఎందుకో దొరపెట్టిపోతున్న వాళ్ళందరూ గొడవ అవుతా అంటే చూస్తారు కదా. కంటెంట్ అయినా అంతే, మీది చూడాలని ఎవ్వరు అనుకోరు. మీరు కూడా వాళ్ళ కోసం పెట్టకండి. మీ పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది కదా, ఎన్నో రకాల జీవితాలు ఉంటాయి కదా, వాటిని పెట్టండి. వాటిని జనం చూస్తారు. ఇప్పుడు టీవీలో న్యూస్ వస్తుంది కదా, ఎన్నో రకాల న్యూస్ వస్తాయని మనం చూస్తలేమో అలా చూస్తారనమాట. అలా క్రియేట్ చేయండి. కంటెంట్ ఎలా క్రియేట్ చేస్తారు యూట్యూబ్ కంటే మీకు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక మనిషిని అనుకో, హీరో, బయట మామూలు మనిషే, హీరో కాకముందుకు మనలాంటి మనిషే, మామూలు మనిషే. కానీ మనకి డబ్బు ఉన్నది, వాని సినిమాలో హీరో పెట్టిండ్రు, వానికి ఒక కథ ఇచ్చిండ్రు, ఎగురుడు దొనుకుడు ఫైట్లు ప్రేమించడం అన్నీ చెప్తే వాడు హీరో అని చూస్తాను, చిరంజీవి అని చూస్తాను, నాగార్జున వెంకటేష్ అని చూస్తాను. వాడు కూడా మామూలు మనిషే, సినిమాలో పెడితే అట్లా మనకు హీరోగా కనబడతాడు. కానీ అందరూ హీరోలే కదా, మామూలు మనిషి కూడా హీరోనే తీస్తే. ఇట్లనే పొద్దున్నేసి ఎన్నో విషయాలు ఉంటాయి, మనం ఎన్నో చెప్పుకుంటాం, ఎన్నో మాట్లాడతాం, ఇది తప్పు అంటాం, అది ఒప్పు అంటాం, వాడు దొంగ అంటాం, వీడు దొరంటాం, ఆడు దొంగతనం అయిందంటాం, దొంగతనం చేస్తాం, ఇన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి కదా. గివే కంటెంట్ అంటే గిదే. అంటే కంటెంట్ అనేది బెల్లం లాంటిది. అంటే బెల్లం అంటే నిత్య జీవితంలో ఎన్నో విషయాలు జరుగుతాయి కదా, గొడవలు, పంచాదులు, నవ్వులాట, జోకులు, ఆట పట్టించుకోవడము, మనం మాట్లాడుకోవడం, ఎన్నో విషయాలు జరుగుతాయి కదా, అది కంటెంట్ లాంటిది. అయితే కంటెంట్ అనేది బెల్లం అయితే, బెల్లం కోసం ఈగలు రావాలి, కానీ ఈగల కోసమే మనం బెల్లం వేయము, ఈగల కోసమే బెల్లం తయారు చేయము. జనరల్గా మన ఇళ్ళల్లో తయారైతే ఉంటుంది కదా, అది బెల్లం. దానికోసం ఈగలు వస్తాయి కదా, మనం ఆడబెడితే చీమలు వస్తాయి కదా. కానీ చీమలు రావాలని బెల్లం పెట్టాం కదా, చీమల కోసమే బెల్లం తయారు చేయం కదా. అట్లా బెల్లం చీమల కోసమే తయారు కాలేదు కదా, మనం తినడానికి చేసుకున్నాం కదా. అలా మీరు ఒక కంటెంట్ తయారు చేయండి. పొద్దున్న లేస్తే అలాగే చేసుకుంటాం, రకరకాల విషయాలు ఇట్లనట అట్లనట మంచి చెడు ఎన్నో తయారు చేసుకుంటాం. వాటిని యూట్యూబ్లో పెట్టండి, ఇంకంతే. గదాన్నే చూస్తారు జనం, వాళ్ళు ఈగల్ లాంటి వాళ్ళు నీ కంటెంట్ని చూస్తారు, ఇష్టమై నచ్చి వచ్చి చూస్తారనమాట. ఇంకంతే కంటెంట్ యూట్యూబ్లో వీడియోలు చేయడం అంటే. కంటెంట్ తయారు చేయడం ఎలా అంటే, నిత్య జీవితంలో మనం దోస్తులతో మాట్లాడుకుంటాం, అమ్మలక్కలు మాట్లాడుకుంటారు, నవ్వులు జోకులు ఇవన్నీ. వీటికైనా రైటర్స్ ఉంటారా, ఎక్కడైనా కాపీ చేస్తారా? జెన్యున్గా మనకు తెలుసు కదా, నవ్వించుకోవడం ఎలాగో తెలుసు కాబట్టి జోకులు చేసుకుంటాం, ఇంట్రెస్ట్ ముచ్చట్లు పెట్టుకుంటాం. అలాగే మనకి ఇప్పుడు చుట్టపోడు వచ్చిండో, మనకి మర్యాదగా మాట్లాడాలి, పై ఆఫీసర్కి మర్యాద మాట్లాడాలి, ఇవన్నీ నేర్చుకుంటామా? ట్యూషన్ పోయినామా? జనరల్గానే మనం అలా మర్యాద ఇచ్చి విధంగా మాట్లాడతాం కదా. అంతెందుకు, దొంగ వచ్చిండు, ఓ శత్రు వచ్చిండు, వాడి మీద కొట్లాడకు దిగుతాం, వాడిని బాగా తిడతాం, వాడు మాలు తిడతా అంటే వాడితో కొట్లాడతాం. ఇవన్నీ నేర్చుకున్నామా? ట్రైనింగ్ తీసుకున్నామా? జెన్యున్గానే వచ్చినాయి కదా. ఇవన్నీ నిత్య జీవితంలో ఉండేవే. ఇలాంటిదే కంటెంట్ అంటే. ఇది ఇప్పుడు నువ్వు బాగా ధైర్యవంతునివి, ఓ దొంగ వచ్చిండు, వాడిని బాగా కొడతాను అనుకో, కొట్టినావు, దొంగతనం చేసినట్టు వాడిని కొట్టినావు, పై ఆఫీసర్ కాబట్టి వాడికి నమస్తే పెట్టినావు, మంచిగా మాట్లాడతావు. ఇలా ఎవరేం చేస్తారు? అప్పుడు దూరం నుండి పోయేటోడు ఏం చేస్తాడు, ఆయన మంచిగా చాలా మర్యాద ఇస్తాడు అని చెప్తాడు, నిన్ను గుర్తుపట్టి. వాడెవడో అక్కడ ఉండి, నేను దొంగను బాగా కొడతాను అనుకో, ఎవడో పక్కింటి వాళ్ళు చూసి ఈయన ధైర్యవంతుడు, ఆ దొంగలను బాగా కొడతారు అంటారు. చూసినా ఇట్లా అన్నట్టు యూట్యూబ్లో నువ్వు వాళ్ళ కోసం పెట్టకు, అలా వీడియోలు పెడితే నిన్ను వాళ్ళు గుర్తిస్తారు, ఆడియన్స్ గుర్తిస్తారు. వాళ్ళ కోసం పెట్టకు, వాళ్ళ కోసం క్రియేట్ చేయకు, జెన్యున్గా ఇలాంటివి క్రియేట్ చేయి. ఇలా చేస్తే జనం చూసి నిన్ను గుర్తిస్తారు అన్నట్టు. అంటే నేను చూస్తారు, బాగున్నాయని చెప్తారు.